ప్రేమికుడు ధారావాహిక మొదటి భాగం. రచన బివిడి ప్రసాదరావు. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. అప్పలస్వామి కబురుతో ఊరికి బయలుదేరాడు శేషగిరి. శేషగిరి తండ్రి అప్పలస్వామి. బస్సు కుదుపులు శేషగిరిని చికాకుపరుస్తున్నాయి. హైవేకు బస్సు ఎక్కే వరకు ఇంతే అనుకున్నాడు. శేషగిరి ఆఫీసులో ఉండగా అప్పలస్వామి ఫోన్ చేశాడు. అమ్మకు 10 రోజుల నుండి జ్వరం తగ్గడం లేదు. ఇక్కడి డాక్టర్ పట్నం తీసుకుపోమన్నాడు. ఓ మారు రా అప్పలస్వామి చెప్పాడు. 2 రోజులకు సెలవు పెట్టి ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడు శేషగిరి. డోర్ బెల్ ఒత్తాడు. తలుపు తీస్తూనే భర్తని చూసి, ఇలా వచ్చేసారేమిటి అడిగింది భార్య గిరిజ. ఇంట్లోకి వెళ్ళి తన నాన్న కబురు చెప్పాడు శేషగిరి. అవునా, అత్తమ్మగారికి ఇంకా నయం కాలేదా అడిగింది గిరిజ. నేనూరు బయలుదేరుతున్నాను. ఒక జత బట్టలతో బ్యాగ్ సర్దివ్వు చెప్పాడు శేషగిరి. టవల్ తీసుకొని బాత్రూంలోకి దూరాడు. రిఫ్రెష్ అయి వచ్చాడు. కాఫీ కల్పన అడుగుతోంది గిరిజ. వద్దు, బస్సు టైం కావస్తోంది చెప్పాడు శేషగిరి. దారిలో ఏమైనా తీసుకోండి, ఇంటికి చేరాక ఫోన్ చేయండి. భర్తకి గిరిజ బ్యాగ్ అందించింది. సరే, రాగిణి ఏది అడిగాడు శేషగిరి. రాగిణి శేషగిరి కూతురు. తనకి 3 ఏళ్ళు. పక్కిట్లో ఆడుకుంటోంది చెప్పింది గిరిజ. ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి, లేదంటే మీ అమ్మగారింటికి వెళ్ళండి చెప్పాడు శేషగిరి. రేపటికి వచ్చేస్తారుగా అడిగింది గిరిజ. వెళ్లడమే రాత్రి అవుతోంది. రేపు డాక్టర్ని కలిసి మాట్లాడతాను. అమ్మను తీసుకురావాల్సి ఉంటుందో లేదో తెలుస్తుంది గజిబిజిగా చెప్పాడు శేషగిరి. మా ఇద్దరం ఈ రాత్రికి ఇక్కడే ఉండగలం. అయితే గీతే రేపు మీరు రాకపోతే అమ్మింటికి వెళ్తాం చెప్పింది గిరిజ. వీధిలోకి నడిచాడు శేషగిరి. బస్టాండ్ వైపు వెళ్తూ ఉన్నాడు. అక్కడికి 5 నిమిషాల నడక దూరంలోనే అది ఉంది. బస్సు కుదుపులు లేవు. విండో నుంచి బయటకు చూశాడు శేషగిరి. హైవే చక్కగా ఉంది. సీటు వెనక్కి స్థిమితంగా జారిపడ్డాడు శేషగిరి. చల్లని గాలికి అతడి రెప్పలు మెల్లిగా మూతపడ్డాయి. మర్నాడు అనసూయ రిపోర్ట్స్ పట్టుకొని డాక్టర్ వద్దకు బయలుదేరాడు శేషగిరి. శేషగిరి తల్లి అనసూయ. శేషగిరి తల్లిదండ్రుల ఊరు చిన్నదే కానీ చిన్న చిన్న వీధులతో, చాలా మలుపుల కూర్పులతో చింపిరిగా ఉంటుంది. ఇంటికి 10 నిమిషాల నడక దూరాన డాక్టర్ డిస్పెన్సరీ ఉన్న మరుపుల మాటను అటు చేరడానికి అవస్థలు పడక తప్పదు. శేషగిరి అదే తంతున అటు వెళ్తున్నాడు. అప్పుడే శేషగిరి అతన్ని పిలుస్తున్నట్లు వినిపించడంతో వెనుదిరిగాడు. ఎవరు ఆశ్చర్యమయ్యాడు. పార్వతి కదూ పోల్చుకున్నాడు. ఆ ఇంటి ముందు నిల్చొని ఉంది. ఆ ఇల్లు ఒకప్పుడు పార్వతి ఉన్నది. 4 అడుగులతో ఆమెను చేరాడు. పోల్చుకున్నావా పార్వతి అడుగుతోంది. లావయ్యావు చెప్పాడు శేషగిరి. అదే, ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటే గడపలో ఉన్నాను. నే నడకతో నిన్ను పోల్చుకున్నాను చెప్పింది పార్వతి. శేషగిరి నడక చాలా స్లోగా ఉంటుంది. పైగా అడుగులు ఎత్తి పడనట్లే జరుగుతూ ఉంటాయి. చానాళ్ళయింది అన్నాడు. పార్వతినే చూస్తున్నాడు. నిన్ను చూసి 4 ఏళ్ల పైమాటే పార్వతి అంది. ఆ వెంబడే, ఈ మధ్యనే మీ అమ్మ నాన్న ఇక్కడే ఇలానే ఇంటి ముందే అగిపించారు. వాళ్ళు నాతో మాట్లాడరుగా, అందుకే నేను పలకరించలేకపోయాను తల దించుకుంది పార్వతి. అమ్మకి జ్వరం. డాక్టర్ని కలవడానికి వాళ్ళు ఇటే రావాలిగా చెప్పాడు శేషగిరి. ఎప్పుడొచ్చావు అడుగుతోంది పార్వతి. రాత్రి. అమ్మ విషయమై డాక్టర్ని కలవడానికి వచ్చాను చెప్పాడు. ఆ వెంబడే, నువ్వెప్పుడొచ్చావు పార్వతిని అడిగాడు శేషగిరి. 2 నెలల పైమాటే చెప్పింది పార్వతి. తను అప్పుడు ఎటో అస్తవ్యస్తంగా చూస్తోంది. పార్వతి తీరు శేషగిరిని విస్మయపరుస్తోంది. అడిగి తెలుసుకునే సమయం లేక, డాక్టర్ని కలవాలి, కలుద్దాం
చెప్పాడు శేషగిరి. అక్కడి నుండి కదిలిపోయాడు. డాక్టర్ని కలిసి తిరిగి వస్తూ పార్వతి ఇంటి ముందుకు వస్తూనే ఇంట్లోకి చూశాడు శేషగిరి. గడపన ఎవరూ లేరు. ఇంటి తలుపు మూసి ఉంది. చికాకు పడ్డాడు. నడకను కొనసాగించక తప్పలేదు. అతడి అడుగులు భారంగా ముందుకు పడుతున్నాయి. పార్వతి, పార్వతి. శేషగిరి మనసు మైదానంలో ముసురుకు చెక్కిన పిట్టలా ముడుచుకుపోతోంది. ఎలాగోలా తన ఇంటికి చేరాడు శేషగిరి. డాక్టర్ ఏమన్నాడు? అప్పలస్వామి అడుగుతున్నాడు. అనసూయ మంచం మీద ఉంది. కొడుకును చూసి లేచి కూర్చుంది. శేషగిరి స్టూల్ని లాక్కొని కూర్చున్నాడు. చేతిలోని రిపోర్ట్స్ని మంచం మీద పెట్టాడు. ఇది వైరల్ ఫీవర్ అట. బ్లడ్ టెస్ట్లు పడతాయట. మంచి సౌకర్యంగా ఉంటుంది, పట్టణం తీసుకువెళ్ళమన్నారు చెప్పాడు. ఆ వెంబడే నేను పట్టణంలో ఉంటున్నా అని డాక్టర్కి చెప్పేవాటుగా అన్నాడు తండ్రినే చూస్తూ. అప్పలస్వామి ఏమీ అనలేదు. సర్లే, పురం కంటే పట్నం వైద్యం మంచిగా లభిస్తుంది చెప్పాడు శేషగిరి. నిస్సత్తువ తప్ప ఈ మధ్య దడిదడి జ్వరం రావడం లేదురా అనసూయ చెబుతోంది. అనసూయ నీరసం శేషగిరికి తెలుస్తుంది. సర్లే అమ్మా, నువ్వు ఆగు, నేను నిన్ను పట్టణం తీసుకుపోతా, నయం పరిచి తెచ్చి దిగబెడతా చెప్పాడు. నాన్న ఒక్కడైపోతాడ్రా అనసూయ నసిగింది. ఆ వెంబడే ఈ మధ్య పనులు ఉన్నా నన్ను వదిలి పొలాల వైపు కూడా పోవడం లేదు. వంటలంటూ చెయ్యిలు కాల్చుకుంటున్నాడు నొచ్చుకుంటుంది. శేషగిరి కలగజేసుకున్నాడు. ఇద్దరూ నాతో వస్తారు చెప్పాడు. అప్పలస్వామి, అనసూయ మొహాలు చూసుకుంటున్నారు. నాన్న, మీ ఇద్దరి బట్టలు చూపండి, నేను సర్ది పెడతాను లేచాడు శేషగిరి. లేదురా, మీ సూర్యమామ ఎన్ని రోజులు పొలం పనులు చూస్తూ ఉన్నాడు. నేనుండాలి, నేను ఉండగలను, పర్వాలేదు అప్పలస్వామి గజిబిజిగా చెప్పాడు. శేషగిరి తల్లివైపు చూశాడు. అనసూయ అప్పలస్వామినే చూస్తోంది. నేనుండగలనే, నువ్వు వీటితో వెళ్ళు, తగ్గాకనే రా, నేను వచ్చినా అక్కడ ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుందో నసుగుతున్నాడు అప్పలస్వామి. అనసూయ తల తిప్పింది. కొడుకును చూస్తోంది. ఎప్పుడు వెళ్దాం అడిగింది. ఇప్పుడే చెప్పాడు శేషగిరి. అయ్యో, రాత్రి కెలికినట్లు తిన్నావు, వండుతాను తిరివెళ్ళు చెప్పాడు అప్పలస్వామి. లేదు నాన్న, ఇప్పుడు బస్సు ఉంటుందిగా, దారిలో తినచ్చులే చెప్పాడు శేషగిరి. అనసూయ, అప్పలస్వామి మరేమీ అనలేదు. అప్పలస్వామి చూపినవి తీస్తూ అనసూయ బట్టల్ని ఒక బ్యాగ్లో సర్ది పెడుతున్నాడు శేషగిరి. సాధ్యమైనంత త్వరగా చూపండి. డాక్టర్ హెచ్చరిక పదే పదే అతడికి గుర్తు వస్తుంది. డాక్టర్ చెప్పాక అనసూయ ఆరోగ్యం శేషగిరిని కలవర పెడుతోంది. ఇంకా ఉంది ప్రేమికుడు ధారావాహిక 2వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.